సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, దీపావళికి ప్రత్యేకించి అంటే ఎక్కువగా శత్రువుల వల్ల భయపడి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వాళ్ళ వల్ల ఏ ముప్పు మాకు వస్తుందో అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా శత్రు భయం నుంచి బయటపడాలన్నా చాలా మంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, నరదృష్టి ఎక్కువైపోతుంది. ఇంటి పైన కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళ పైన కానివ్వండి. దీనివల్ల వాళ్ళు పైకి ఎదగలేరు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, రకరకాల ఇబ్బందులు. వీటన్నిటికీ ఏదైనా విధానం ఆచరిస్తే ఫలితం ఉంటుందా, ముఖ్యంగా ఈ దీపావళి రోజున? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేస్తాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. శత్రువుల భీతి అనేటటువంటిది మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళ యొక్క వ్యవస్థను బట్టి, వాళ్ళ రేంజ్ని బట్టి ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. అది స్త్రీకైనా, పురుషుడికైనా, చిన్నపిల్లవాడికైనా, పెద్దవాడికైనా, ఎవరికైనా శత్రువులు అనేటటువంటి వారు ఎక్కడి నుంచో పుట్టుకురారు. మన జీవితంలో మనకు సాన్నిహిత్యంగా ఉండి మనము మనవాడు అనుకునేవాడి నుంచి శత్రుత్వాలు పుట్టుకొస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎక్కడి నుంచో దూరం నుంచి రారు. మనతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వారే మన శత్రువులుగా అయిపోతారు. బికాజ్ అంటే మనిషి ఓర్వలేనితనము, అలాగే చేతకనితనము, అలాగే మనిషి ఈర్ష్య, అసూయ, ద్వేషము నుంచి పుట్టుకొచ్చేటటువంటిది శత్రుత్వము అని దానికి పేరు. ఒక మనిషి ఎదుగుతున్నాడు, ఒక మనిషి వృద్ధిలోకి వస్తున్నాడు అని అంటే వెంటనే పక్కన ఉన్నటువంటికి ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయి అబ్బా అని అన్నాడు అనుకోండి, కనీసం ఆ వ్యక్తిని చూసి ఎదుగుతున్నాడు, వీడిని ఎలా కింద పడేయాలని మనసులో ఒక భావన వచ్చిందంటే చాలు, ఆ మనిషి యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఎందుకంటే నరుడి యొక్క దృష్టి అంత భయంకరమైనటువంటిది అని అర్థం. రాక్షసుల దృష్టి పడితేనైనా కూడా తప్పించుకోవచ్చు, కానీ నరదృష్టి నుంచి తప్పించుకోవడము అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు. అందుకే నరదృష్టి అనేటటువంటిది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది మనిషిని అంత కృంగదీస్తుంది. శత్రువులు అనేటటువంటి వారు మనిషి జీవితంలో పెరిగిపోతుంటారు. బికాజ్ మన చిన్న అంటే డౌన్ టు ఎర్త్ నుంచి మనం జీవితంలోకి అంచెలంచెలుగా ఎదుగుతున్నాము, మనకు మంచి పేరు వస్తుంది, మనకు జీవితంలో మంచి హోదా వస్తుంది, మన పక్కనున్న వాడికి రావట్లేదు కదా, మనకంటే వెనుకొచ్చారు, వీళ్ళకి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే పక్కనున్న వాళ్ళు చెవులు కొరుక్కొని ఎలాగైనా ఈమెను కిందికి లాగేయాలి, లేదా ఈయనను కిందికి లాగేయాలి, లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేస్తున్న CEO అయ్యే అధికారం ఉన్నప్పటికీ కూడా అతన్ని కానివ్వకూడదు, ఇలా అతని కిందికి లాగేయాలి, లేదా అతని మీద రూమర్స్ స్ప్రెడ్ చేయాలి, అతన్ని నీలాప నిందలు చేయాలి, 10 మందికి ఆమె గురించి కానీ ఆయన గురించి కానీ చెడుగా చెప్పాలి అనేటటువంటి విషయాలు ఉంటాయి సరే, మనిషిని అంచలంచలుగా కిందికి లాగేస్తూ ఉంటుంది. దానినే మనము మన భాషలో ఏమంటాము అని అంటే గనక నరదిష్టి అంటూ ఉంటాము, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్ అని పిలుస్తూ ఉంటాము. దానిని మనం భయం ఎక్కువైపోయి శత్రువుల బాధ అని అంటుంటాం. ఆ శత్రువులు ఎవరో మళ్ళీ కంటికి కనిపించరు. పోనీ ఏదైనా అందాము, వాళ్ళతో గొడవ పడదామంటే ఆ శత్రువు ఎవరో మనకు తెలియదు. అంటే ఇన్ని రకాలైనటువంటి విధానాలు మనిషి జీవితంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి అంటే కంటికి కనిపించినటువంటి ప్రభావమే ఈ శత్రుభీతి, భయము, ఆందోళనలు, ఇవన్నీ మనిషిని కృంగదీస్తూ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకోటి దైవిక పరంగా చెప్పాలి అని అంటే కనుక ఒక మనిషికి శత్రుభీతి కానీ నరదృష్టి ఉంటే ఒకవేళ మనిషి జీవితంలో ఎలాంటివి ఉంటాయి అంటే కనుక శాస్త్రీయ దృక్పథం ప్రకారము తిండి సరిగ్గా సహించదు, నిద్ర సరిగ్గా పోడు, అలాగే కలలు విపరీతంగా పడుతూ ఉంటాయి, నిద్రలో మెలకువలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలాగే మనిషి ఎక్కడైనా కూర్చుంటే శరీరం వాలిపోవడము, నిద్ర మబ్బు ఎక్కువగా రావడము, ఆలోచనలు విపరీతంగా పెరిగిపోవడము, పని మీద ధ్యాస లేకపోవడము, ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ శత్రువు భీతి వల్ల లేదా నరదృష్టి వల్ల ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క క్రమ పద్ధతిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే నీ జీవితంలో నీకు శత్రుభీతి ఉన్నట్టే, అలాగే నీకు నరదిష్టి తగిలినట్టే, నీ జీవితంలో నువ్వు ఏదో ఒక రకంగా అన్నీ ఒకటి డౌన్ఫాల్ అంటే నష్టపోవడం ప్రారంభమయ్యేటటువంటి సూచనలు నీ జీవితంలో మొదలవుతాయి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి శత్రుభీతి అన్నదానికి ఇవన్నీ దాని కేటగిరీస్ కిందికి వస్తుంటాయి. కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు భగవత్ ఆరాధన చేసుకోవడం,
పూర్వకాలంలో ఏంటంటే మనకి ఏదైనా గాయం తగలకుండా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన శరీరానికి కవచం వేసేవాళ్ళు. ఎందుకు? గాయం తగులుతుందేమో అని భయంతో. అలాగే ఈ నెగెటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా మన శరీరానికి కూడా ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ దేని ద్వారా సాధ్యపడుతుందంటే దైవిక పరమైనటువంటి వస్తువులకు సాధ్యపడుతుంది. కాబట్టి నీ జీవితంలో ఎవరికైనా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది, లేదా నీ జీవితంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉంది అని అంటే గనక నీ జీవితంలో ఒక కరంగళి మాల వేసుకో. నెగెటివ్ ఎనర్జీ నీ దాకా రాకుండా కాపాడుతూ ఉంటుంది. లేదా కరంగళి మాల వేసుకోవడం నీకు అవకాశం లేదు, నీకు శత్రుల భీతి చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక ప్రవాళ గణపతి నీ మెడలో వేసుకో. లేదు అని అనుకుంటే ఒక మరకత గణపతి దొరుకుతుంది. మరకత గణపతి వేసుకుంటే నీ జీవితంలో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నెగిటివ్ అంటే శత్రువుల బాధ ఉండదు. నీ జీవితంలో నరదృష్టి, చెడు దృష్టి అనేటటువంటి నీ మీద పడకుండా అదొక రక్షణ కవచంలా నిన్ను కాపాడుతూ ఉంటుంది. లేదు ఇవన్నీ వేసుకోవడం కుదరదు అని అన్నారనుకోండి, జేబిలో ఒక చిన్న యంత్రం దొరుకుతుంది. అది సర్వరక్షా యంత్రము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. చిన్న యంత్రం, అది మామూలుగా మనం పర్సులో కూడా క్యారీ చేసుకోవచ్చు. సర్వరక్షా యంత్రం పెట్టుకోండి. అది పెట్టుకున్నట్టు కూడా ఎవరికి చెప్పకండి. అది ఎందుకు అని అంటే గనక అది పెట్టుకోవడం ద్వారా ఎవరైనా నీ గురించి చెడుగా ఆలోచించినా, నీ గురించి ఎవరైనా చెడుగా భావన చేసుకున్నా, లేదా నిన్ను కిందికి లాగేయాలని చూసినా, లేదా నీ మీద రూమర్స్ లేదా నీ మీద ఏదైనా నీలాప నిందలు వేయాలనుకున్నా అది నీ దాకా రాకుండా అది నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న ఎండాకాలం వచ్చిందనుకోండి, మనకి ఎండ తాకిడి చాలా ఉందనుకోండి, ఎండ వేడి మన మీద పడకుండా అంటే ఎండ తాకిడి మన మీద పడకుండా జేబులో ఉల్లిగడ్డ పెట్టుకునేవారు, తెలుసా మీకు? తెలీదా? ఉల్లిపాయను పెట్టుకుంటే వడదెబ్బలు తాకవు మనకు. చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఎండాకాలం వచ్చింది అంటే జేబులో ఒక ఉల్లిపాయ వేసుకునేవాళ్ళు. ఇప్పటికీ కూడా చాలా మంది పాటిస్తారు. కొంతమంది అంటే ఈ వడదెబ్బలు తాగలకుండా, ఆ సూర్యుడి యొక్క వేడి ఎక్కువగా మన మీద పడకుండా ఉల్లిపాయను జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళి అంటే ఈ పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈ కష్టపడి పని చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు తప్పకుండా జేబులో ఒక ఉల్లిపాయను పెట్టుకునేవాళ్ళు. కాబట్టి అది ఎందుకు? వేడి యొక్క ఉష్ణోగ్రత మన మీద పడకుండా ఆ ఉల్లిగడ్డ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది, మన శరీరం చల్లదనంగా ఉంటుందట. అంత తాకిడి, అంత ఉష్ణోగ్రత మన మీద పడినా కూడా అది మన బాడీ రియాక్షన్ ఇవ్వదట. కాబట్టి అందుకే అలా వేసుకునేవాళ్ళు. అలాగే మన శరీరం రక్షగా పొందడానికి కొన్ని తాంత్రిక పరమైనటువంటి విద్యల్లో ఈ యంత్రము అనే సర్వరక్షా యంత్రం, దాని పేరు. ఆ సర్వరక్షా యంత్రం కూడా పెట్టుకుంటే మనకు ఈ నెగిటివ్ బాధ, శత్రువుల భీతి నుంచి మనం బయటపడవచ్చు. చాలా మందికి ఎవరికి ఎక్కువ శత్రువులు ఉంటారో తెలుసా? వృత్తి వ్యాపారం చేసే వాళ్లకు, మీలాంటి యాంకర్స్లకు, అలాగే మాలాంటి జాతకాలు చెప్పే వాళ్లకు, సినిమా సెలబ్రిటీస్కు, అలాగే రాజకీయ నాయకులకు, అలాగే ఇలా కేటగిరీస్ వాళ్ళ కేటగిరీస్లో ఎవరైతే ఉంటారో అలా ప్రతి ఒక్కరికి శత్రువులు వాళ్ళ స్థానంలో ఉంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు తొక్కేయాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళ స్థానంలోకి వెళ్ళి మనం కూర్చోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది. అలాంటి వారికి ఈ యొక్క యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యంత్రం అయితే యంత్రము, ఏదో యంత్రం పెట్టుకున్నటువంటి వాళ్ళు మెడలో ఒక లాకెట్ కూడా వేసుకోవడం, ఒక కరంగళి మాల ఇలా వీటిని వేసుకోవడం అంటే అవి ఏమవుతాయంటే దైవిక పరమైనటువంటి వస్తువులు ఎప్పుడైతే ధరిస్తామో మన శరీరం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. శత్రువులు ఎవరైనా మన మీద దాడి చేద్దామనుకున్నా, మన గురించి ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామనుకున్నా అది మన దాకా రాకుండా ఒక రక్షణ కవచంలా మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి అంశాలు ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వస్తువులు ఏదో ఒక వస్తువు మెడలో ధరించుకోవడం వల్ల వాళ్ళకి శుభ లాభం కలుగుతుంది. లేదు ఇవన్నీ వేసుకోనండి, నాకు అవన్నీ నమ్మకం లేదు అంటే మీరు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని గనక ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే 11 సార్లు చదువుకుంటే గనక తప్పకుండా శత్రు భీతి తొలగిపోతుంది అని శాస్త్రము. అది ఏమిటి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చాలా పెద్దగా ఉంటుంది, నేను చిన్నగా చెప్తాను. అతులిత బలధామం స్వర్ణ శైలాపదేహం ధనుజ వనకృషానాం జ్ఞానీనమగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామదేశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ఘోష్పాదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణం మహామాలరత్నం వందే నీలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్పావారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల అంటే పూర్వకాలంలో రాక్షస భీతి ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని అంటే ఆంజనేయ స్వామి మంత్రాన్ని చదువుకుంటే రాక్షసుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదట. ఈ కలియుగంలో రాక్షసులు ఎవరు? మనతో ఉండి మన వెంటనే ఉండి గోతులు తీసేవాళ్ళు రాక్షసులు. అలాంటి వారు మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ మంత్రం చదువుకుంటే తప్పకుండా వాళ్ళకు ఒక రక్షా కవచం ఏర్పడి ఆ భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తాడండి. ధన్యవాదాలు గురుగారు.